జగన్కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పిండు. భవంతిలో కూర్చుని బటన్ నొక్కితే ఓట్లు రాలవు, ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్రా ప్రయోజనాలు ఆశించరు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు. ప్రజాధనం ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నామనుకోవడం తప్పు. జగన్కు కేసీఆర్ గతే పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయి. యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు, ఇతరత్రా ప్రయోజనాలు కాదు. ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు, భారీ పరాజయం తప్పదు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అంటా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ పరాజయం ఎదుర్కొంటారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఆయన రాజకీయ భవిష్యత్తు క్షీరదశలో ఉందని, తెలంగాణలో కేసీఆర్కి పట్టిన గతే ఆయనకు పట్టబోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఇక ఆదివారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అయితే ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పేసి, ఉచితాలకి ఇచ్చారని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక